సార్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మీ ఎలా ఉంది సార్? తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీకు ఎలా అనిపించింది? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే మంచి ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా చక్కని పరిపాలన అందిద్దని ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు. బీహారు అలాంటి ఏరియాల నుంచి మనం బయటపడినట్టు అంత సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్నారు మీరు? రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చేశారు పరిపాలన. ప్రజలందరికీ కూడా మంచి చేశాడు, ప్రజలకు ఉపయోగపడ్డాడు. ఆయన దేవుడిగానే కొలుస్తున్నారు. ప్రజలు ఇవాళ కూడా చనిపోయినా కూడా ఆయన దేవుడిగానే కొలుస్తున్నారు. అదే బండిలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని ప్రజలు ఆశించారు, కానీ సోమరపోతులు అయిపోతారు, ఇబ్బందులు పడతారనేది ఎవరు కూడా ఊహించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఈ ప్రభుత్వం రాగానే అన్యాయంగా కేసులు పెడుతున్నారు, ఈ ప్రభుత్వం అన్యాయంగా మా కార్యకర్తలను చంపేస్తున్నారని అంటున్నారు కదా, మరి చంపేస్తున్నారంటారా? ఎవరు చంపుతున్నారండి? టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు చంపేస్తున్నారండి. లేదు సార్, చంద్రబాబు నాయుడు గారు తిట్టినా కూడా పక్కన వెళ్ళిపోతాడు తలకాయ ఉంచుకొని. ఆ ఇంటికి పక్కింటికి ఇంటికి తగాదుండా కూడా ఇద్దరిని ఒక అన్నదమ్ముల్లాగా చూసుకోండి అనే పరిస్థితి తీసుకొచ్చిన నాయకుడు, ఏకైక నాయకుడు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో గొడవలు లేకుండా చేసే నాయకుడు ఒక నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ప్రత్యేకంగా మేము చూస్తున్నాం, మాకు పెద్ద వయసు కూడా ఉండదు. చంద్రబాబు గారి పాలనకి గతి పాలనకి చాలా వేరియేషన్ ఉంది. ప్రజలు కూడా చూడండి దేనికి వేరియేషన్ ఉంది. మంత్రుల్లో కానీ ఎమ్మెల్యేల్లో కానీ ఎంపీల్లో కానీ గొడవలు జరుగుతుంటే ఒక్కొక్క ఊళ్ళో వాళ్ళందరిని ఒక ఐక్యతగా నడిపి ఒక తాటిపై నడిపించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని మీరు ఇలా అంటాం స్వభావం కాదండి. ఆలోచించండి, మీరు తప్పే ఉంది. ప్రజలు ఏదో దేనికి చంపుతారు? అలాంటి ఆలోచన తెలుగుదేశం పార్టీలో ఏనాటికి చంద్రబాబు కానీ ఇంకొక నాయకుడికి కానీ ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కున్నామని చెప్పేసి అంటున్నారు. మరి ప్రజలు మోసపోయారంటారా? అవి సర్వేలు చేశారండి. ఆ సర్వేలు ఎంతవరకు ఇది కాలేదు. మరి దాంట్లోనే జగన్ సర్వే సురక్ష అని వేశారు. తర్వాత పాస్బుక్ల మీద జగన్ గారి ఫోటోలు వేశారు. వాటి వల్ల ప్రజలందరూ కూడా భయాందోళన పడ్డారు. సరే, మరి మీ నియోజకవర్గం నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? నారా లోకేష్ గారు నెంబర్ 1 నాయకుడు. మా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే గతంలో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు తెలుగుదేశం జెండాని రెపరెపలా ఆడిచ్చిన నాయకుడు డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు. మేము చిన్నపిల్లలం ఆ టైంలో. ఆ తర్వాత కొన్ని నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు కానీ అట్లా విలన్స్ ఇచ్చేయటం వల్ల మా పార్టీ రాలేదు. అదేవిధంగా ఇప్పుడు నారా లోకేష్ గారికి ఇస్తాం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి నాయకుడు నోటికో కూటుకో ఒకళ్ళే దొరుకుతారు. మా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా అదృష్టం చేసుకోబట్టే మాకు నారా లోకేష్ గారు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఈరోజు ఒక మినిస్టర్గా కూడా ఉన్నాడంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అదృష్టం అని చెబుతున్నాం. ఇప్పుడు నారా లోకేష్ గారు మీకు డెవలప్మెంట్ చేస్తారు ఈ మంగళగిరిని అనుకుంటున్నారా? తప్పనిసరిగా చేస్తాడు. మాట చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడు, చేయింది చెప్పడు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ని చాలా ఇబ్బందులు పెట్టారు కదా, దాన్ని అప్పుడు మీరు ఎలా అనుకున్నారు? అది కరెక్ట్ కాదు అనుకున్నాం మేము. అలా పెట్టకూడదు. ఇవాళ మా బానకి తెలుగుదేశం పార్టీ ఉంది, రేపు ఏ పార్టీ ప్రజలు నిర్ణయిస్తారో తెలియదు. ప్రజలకు అనుకూలంగా ప్రజల సమస్యపై పోరాడే నాయకుడే కావాలి, కానీ మాకు ప్రజలను మోసం చేసి ఇవాళ ఒక మాట రేపు ఒక మాట చెప్పే నాయకుడు మాకు అవసరం లేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేకపోయినా కానీ వైసీపీలో అన్నా క్యాంటీన్ల మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు రాజన్న క్యాంటీన్ అని పెట్టారు. రాష్ట్రం మొత్తం పెట్టారా? పెట్టలా. మంగళగిరి నియోజకవర్గం ఒక్క నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నాడని మంగళగిరి నియోజకవర్గం ఒక్క దాంట్లోనే పెట్టారు. దేనికి? నువ్వు రాష్ట్రం మొత్తం పెట్టవచ్చు. పేదవాడు అడుక్కునే వాళ్ళు కానించి మామూలుగా ఏది జరుగుబాటు లేని వాళ్ళు, తల్లిదండ్రులు పిల్లల్ని చూడని వాళ్ళు 5 రూపాయలు ఇచ్చి నీ పోటీ దగ్గర ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఇంకొకరి దగ్గర ఒక 5 రూపాయలు తీసుకెళ్ళి అన్న క్యాంటీన్లో కడుపు నిండా భోజనం చేసేవాడు. 2 రోజుల దాకా కూడా అతను భోజనం చేయడం కూడా బ్రహ్మాండంగా ఉండేది. అది నువ్వు వాళ్ళ కడుపు కాల్చావుగా, అది ఎవరికి జయం? అది మనకు జయం కాదుగా. అన్నా క్యాంటీన్ అనేది 10 మందికి కడుపు నింపేది. ఆ దేవుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన కార్యక్రమాలు ఎలాంటివి కూడా స్కూల్లో కానీ ఒక పేదవాడికి అన్నం కడుపు నిండా పెట్టాలనే ఉద్దేశమే అప్పుడు రామారావు గారు తెలుగుదేశం పార్టీలో పెట్టినది ఏకైక నిర్ణయం అన్నమాట ఇది. ఇప్పుడు 5 రూపాయలకి వీళ్ళు పెడుతుంది ముష్టే కదా అని చెప్పేసి అంటున్నారు కదా, మరి 5 రూపాయలకి ముష్టే కదా పెడుతుంది అని? తప్పులేదు, ముష్టే పెడుతున్నారు వీళ్ళు. పేదవాడికి కడుపు నింపుతున్నాడు.
వాళ్ళు ఏం పెట్టారండి? మీరు పెట్టి చూపించండి. వీళ్ళు ముష్టి పెడుతున్నారు, తప్పులేదు, 5 రూపాయలకి ముష్టి పెడుతున్నారు. మీరు 100 రూపాయలకి పెట్టనివ్వాలా? మేము కాదంటలేదుగా. పేదవాడి కడుపు నింపండి. ఆకలి వేస్తుంది నాకు, నేను అన్నం తినాలి. 200 రూపాయలు అన్నం తినలేనికి వెళ్ళి 5 రూపాయలకి అన్నం పెట్టే కాడికి వెళ్ళి తింటాను. మీరు పెట్టండి, చేత అవుతుంది, మంచి అన్నం పెట్టండి, తప్పేముంది? ఎప్పుడు ముష్టి 5 రూపాయలు అన్నం పెట్టింది? ఎప్పుడైనా వెళ్ళండి, అన్నం ఫ్రెష్గా ఉండిద్ది, కూరలు ఫ్రెష్గా ఉంటాయి. నువ్వు 2 కూరలు తిను, 1 కూర తిను, పెరుగు. 5 రూపాయలకి ఏమొస్తుందండి? కిలో బియ్యం వస్తున్నాయా? రావట్లేదుగా. పేదవాడు అన్నం కడుపు నిండా తింటున్నాడు, పని చేసుకుంటున్నాడు, ఆరోగ్యం పుష్టిగా ఉంటున్నాడు. అడుక్కుంటే ఇలా వెళ్దాంటే పెడతారా? పెట్టరుగా. ఈడెవడో అని భయపడి పెట్టను కూడా పెడతారా? అలాంటిది నిరుపేదవాడికి లేదు, ఒక పల్లెటూరు నుంచి వెళ్ళి టౌన్లోకి ఆకలేస్తుంది, ఇతనికి జేబులో డబ్బులు ఉండవు, 5 రూపాయలు ఉంటాయి, కడుపు నిండా తృప్తిగా అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తాడు. అది మంచి పద్ధతి. అలాంటివి చేయండి, మేము కాదన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడైనా కానీ అన్యాయంగా కార్యకర్తలు టీడీపీల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ కేసులు పెట్టారని చెప్పేసి అంటున్నారు కదా, మరి కేసులు పెట్టారా? భయాందోళన చేశారు సార్, భయపడ్డారు. భయపడి ఎవరు కూడా, రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరు కూడా బయటికి రాల. అలాంటి పరిపాలన ఎందుకు సార్? ప్రజలతో సమకూలంగా ఉండండి, ప్రజలకు దారి చూపించండి, అది సబ్జెక్ట్ బాగుండిద్ది. అంతేగాని భయాందోళన చేసి ఎవరు రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటానికి కూడా భయపడ్డారు. వాస్తవం అది ప్రజలందరికీ తెలుసు, మేము చెప్తాం కాదు, ప్రజలందరికీ కూడా తెలుసు ఎక్కడ ఏం జరిగింది ఏంటి అనేది. సార్ మీ పేరు? తాటి వెంకట్రావు. సరే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాంచి ఎలా ఉంది సార్ మీకు? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మేము మేము మాకున్న సమస్యలన్నీ తీరుతాయనే నమ్మకం మాకుంది. ఆ పని చేస్తాడనే నమ్మకం, ధైర్యం కూడా మాకుంది. గత ప్రభుత్వంలో ఒక డెవలప్మెంట్ కానీ, ఒక రోడ్డు మీద మట్టి పోసిన దాఖలాలు లేవు, అభివృద్ధి లేదు. అది లేకుండా ఇంకా మాకు అభివృద్ధి బాగా జరిగిద్ది, లోకేష్ చేస్తాడు, చేపించుకుంటామనే ధైర్యం మాకుంది. మమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రేక్షకులకి, ఓటర్లకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ముందు గత ప్రభుత్వం లాగా లేకుండా మాకు ఏది కావాల్సి వచ్చినా మా గ్రామంలో మేము నిలబడి మా ప్రజలకి ఏ అవసరాలున్నా తీరుతామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మీటర్లకి నా కృతజ్ఞతలు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది 5 ఏళ్ళు? నేను బటన్ నొక్కాను అంటున్నాడే తప్పితే ఒక ఊళ్ళో ఒక రోడ్డు కానీ, ఏదన్నా ఒక కాలువ తీయటం కానీ, వాలంటీర్లను పెట్టి ఏం చేశాడు? వాలంటీర్లు ఎందుకు పెట్టాడు? వాలంటీర్లు ఈ మొత్తం 50 మంది వాళ్ళ ఎవరు ఎస్మెంట్ వాళ్ళు, ఎవరు ఎట్లాంటి వాళ్ళు, మొత్తం వాళ్ళ రికార్డ్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని మనమే 175 అన్నాడు. 170 11 సీట్లుగా పరిమితి చేశారు. ఎందుకు చేశారు? ఈయన ఉంటే మళ్ళీ ఇంకా మనం ఇంకా దిగజారిపోతాం. ఒక అభివృద్ధి లేదు, భయభ్రాంతులు, ఒక బయటకు వచ్చి మాట్లాడి ఇది స్వేచ్ఛగా తిరిగే ప్రసక్తి కనపడలా. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని జనం ఎదురు చూశారు. సైలెంట్గానే పనిచేసి 170 అన్నది 11కే పరిమితి చేశాడు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అట్లా కాకుండా మన ఇప్పుడు గెలిచిన వాళ్ళం కూడా అది దృష్టిలో పెట్టుకొని ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు మంచి చేస్తే మనను కూడా గుర్తుపెట్టుకుంటారు. అదే మనం అంతకుముందులాగా వాళ్ళలాగా ప్రవర్తించామనుకో మనను కూడా ఇంటికి పంపిస్తారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఈ జనానికి అందుబాటులో ఉండి వాళ్ళకి మంచి చెడ్డలు చూసుకుంటా, వాళ్ళకి ఏవి అంటే మనం చేయగలిగాయే. వాళ్ళు ఏదో నాకు అది కావాలి ఇది కావాలంటే తీసుకొచ్చి ఇవ్వలేము. అలా కాలువ తీయటం కానీ, రోడ్లు వేయటం కానీ, ఏదైనా కరెంటు సమస్య ఉండా కానీ మేము మా నాయకులతో, పెద్ద నాయకులతో చెప్పి పని చేయించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.